ఇది ఇచ్చిన కండిషన్ అనుకుంటే యూజింగ్ దీస్ టూ ఈక్వేషన్స్ అంటే ఇచ్చినటువంటి ఫంక్షన్ని ఇచ్చినటువంటి కండిషన్ని యూజ్ చేసుకొని వీ హ్యావ్ టు రైట్ ద యాక్సిలరీ ఫంక్షన్. యాక్సిలరీ ఫంక్షన్ ఎలా రాస్తాము అంటే క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎన్ని వేరియబుల్స్ ఉంటాయి, ఎక్స్ వై జెడ్ లాంబ్డా అనే వేరియబుల్ అనుకుంటే ఈ ఎక్స్ ఇచ్చినటువంటి ఫంక్షన్ రాస్తాము ప్లస్ లాంబ్డా ఇంటూ ఇచ్చినటువంటి కండిషన్. ఈ విధంగా రాస్తే మనకు వచ్చేదే యాక్సిలరీ ఫంక్షన్. ఓకే, చాలా టెక్స్ట్ బుక్స్లో దీన్ని ఏమని రాస్తారంటే డో ఎఫ్ బై డో ఎక్స్, క్యాపిటల్ డో ఎఫ్ బై డో ఎక్స్ అంటారు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే చెప్తాను అది కూడా. ఇది రాసిన తర్వాత సెకండ్ స్టెప్లో యాక్సిలరీ ఫంక్షన్ రాయాలి. ఇచ్చినటువంటి ఫంక్షన్ని ఇచ్చినటువంటి కండిషన్ని బేస్ చేసుకొని తర్వాత వీటికి విత్ రెస్పెక్ట్ టు ఎన్నైతే వేరియబుల్స్ ఉంటాయో వాటికి విత్ రెస్పెక్ట్ టు మనం పార్షల్